Next. May I come in? Yes, come in. Hello. Hello. Take your seat. Thank you. ఏమిటి ఇలా వచ్చారు? ఇంటర్వ్యూలో ఏదో గొప్ప క్వశ్చన్ ఉంటాయి అనుకున్నానే, మొట్టమొదటే వేశారు డెత్ క్వశ్చన్. డెత్ క్వశ్చనా? అంటే చచ్చు ప్రశ్న. బాంబేలో బాంద్రాలో బ్యూటీ క్వీన్ రెస్టారెంట్ లో కూర్చుని బ్రేక్ఫాస్ట్ తింటూ పేపర్ తిరిగేశాను. అందులో మీ ఇంటర్వ్యూ అడ్వర్టైజ్మెంట్ చూసి ఇంట్రెస్టింగ్ అనిపించి కలెక్టా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన వ్యక్తిని ఇంటర్వ్యూకే వచ్చాను తెలుసుకోకుండా ఎందుకు వచ్చారని అడగటం డెఫినెట్ గా డెత్ క్వశ్చనే. Am I correct? యా, యు ఆర్ కరెక్ట్. ఐఎమ్ సారీ. మీరేం చేస్తుంటారు? ఏం చేస్తుంటారు అనే కంటే ఏం చేయగలరు అని అడగండి. ఎందుకంటే నేను చేయలేదంటూ ఏమీ లేదు. స్టేట్స్ లో టెక్స్టైల్ బిజినెస్, జపాన్ లో ఎలక్ట్రానిక్ బిజినెస్, స్విస్ బ్యాంక్ లో మనీ ట్రాన్సాక్షన్, ఇంగ్లాండ్ లో ఎక్స్పోర్ట్ బిజినెస్. ఐఎమ్ సారీ, నా క్వాలిఫికేషన్స్ అన్ని చెప్పాలంటే ఒక ఫుల్ డే పడుతుంది. బై ద బై, మై నేమ్ ఇస్ కృష్ణ. గ్లాడ్ టు మీట్ యు. అన్నట్టు నేను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన పేపర్లోనే మరొక 6 పెళ్లిళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి. అక్కడికి వెళ్లకుండా ఇక్కడికే ఎందుకు వచ్చారు? ఇది ఒక ఫూలిష్ క్వశ్చన్. దట్ మీన్స్ చవట ప్రశ్న. మిగతా అడ్వర్టైజ్మెంట్స్ అన్ని వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు, ఇదొక్కటే ఇండివిజువల్ గా ఇచ్చారు. అందుకే తమాషాగా థ్రిల్లింగ్ గా ఉండి ఫ్లైట్ ఇటు పక్కకు మళ్ళించాను. మీకు ఏ భాషలు వచ్చా? నాకు చాలా వచ్చు అనుకోండి. ఇంతకీ మీకే వచ్చో చెప్పండి. తెలుగు, ఇంగ్లీష్, కాస్త హిందీ. దట్స్ ఆల్? అంతేనా? నాకు ఫ్రెంచ్ వచ్చు. ఫెర్నాష్ ఇస్కోలా డెషికా అంటే ఫ్రెంచ్ లో మీరు కులాసాగా ఉన్నారా అని. చైనీస్ వచ్చు. చింగ్ చాంగ్ చింగ్ మింగ్ అంటే మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు అని. జాపనీస్ వచ్చు. ఓషియో ఖుష్బూ బుషు అంటే నా గురించి మీకు చాలా తక్కువ తెలుసు అని. ఇలాగే ఆల్మోస్ట్ వరల్డ్ లాంగ్వేజెస్ అన్ని కవర్ చేశాను. ఫెంటాస్టిక్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫాదర్ రాగరాజు అంటే జూనియర్ త్యాగరాజు, ఏ గ్రేట్ సింగర్. ఆయన అమెరికాలో ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటే లండన్ నుంచి దొరలు స్పెషల్ ఫ్లైట్స్ లో వస్తుండేవారు. ఇక మా మమ్మీ బాంబే లేడీస్ ఫెడరేషన్ సెక్రటరీ, ఢిల్లీ సోషల్ సర్వీస్ లీగ్ ప్రెసిడెంట్. ఆవిడ ఏ లేడీ ఇన్ ద సొసైటీ, టుమారోస్ ఉమన్ అనే పెద్ద పెద్ద గ్రంథాల్ని ఏమీ తోచినప్పుడు రాసి పారేశారు. వాటిని మిగతా భాషల్లోకి అనువదించారు కూడా. ఐ మీన్ ట్రాన్స్లేట్ చేశారు కూడాను. మీరు చదవలేదా? ఇక మా బ్రదర్ ఐఏఎస్. వాడు పుస్తకాల్లో పుట్టి పుస్తకాల్లో పెరిగి ఫ్యూచర్ లో పుస్తకాల్లోనే చావచ్చు. అంతలా స్టడీ చేస్తుంటాడు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చింది. మీరు కూడా నచ్చారు. ఆల్ రైట్. కాకపోతే పెళ్లి కొడుకుని ఇలా సెలెక్ట్ చేసుకోవడంలో మీ ఉద్దేశం ఏమిటి? ఈ డ్రెస్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? 6 డజన్ షాపులు తిరిగి తిరిగి కష్టపడి మరీ సెలెక్ట్ చేసుకున్నాను. బాగుండకేం చేస్తుంది? ఆఫ్టర్ ఆల్ 6 months కట్టుకుని అవతల పారేసే ఒక డ్రెస్ కోసం 6 డజన్ షాపులు తిరిగి ఎంతో కష్టపడి సెలెక్ట్ చేశారంటున్నారు. అలాంటిది జీవితాంతం నేను కట్టుకునే భర్తని ఇలా సెలెక్ట్ చేసుకోవడంలో తప్పే ఉంది. మీరు చెప్పింది రీజనబుల్ గానే ఉంది. కాకపోతే నేను కూడా అమ్మకానికి పెట్టిన బొమ్మను కాదు, సంతలో ఉన్న జంతువును కాదు, షాపులో ఉన్న షర్టును కాదు. కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నా నేనెందుకు ఒప్పుకోవాలి? మిస్టర్ కృష్ణ, మీరు పొరపాటు పడుతున్నారు. ఈ భర్తల సెలెక్షన్ అనేది పురాణాల్లో ఉంది, పురాతన కాలంలోనూ ఉంది. స్వయంవరంలో సీత రాముని సెలెక్ట్ చేసుకుంది, ద్రౌపది అర్జునుని ఓకే చేసుకుంది. ఇంకా ఇవన్నీ చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించడం ఎందుకు? యు ఆర్ సెలెక్టెడ్. ఆ పిల్ల నన్ను సెలెక్ట్ చేసుకున్నట్టుగా ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని దాని మొహం మీదే చెప్పేసి వస్తాను. థ్యాంక్ యూ సీత. నిజంగా నిజాయితీగా మీరు నన్ను ఇష్టపడితే ఐ లైక్ యూ. ఐ లవ్ యూ. నిజంగా ఈ ఇంటర్వ్యూలో మనం ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోలేదేమో అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ మనం కలుసుకోవాలి, ఒకరిని గురించి ఒకరు తెలుసుకోవాలి. షూర్. రేపు నైట్ ఫ్లైట్ కి నేను ప్యారిస్ వెళ్ళాలి గనక రేపు ఈవినింగ్ నెహ్రూ పార్క్ లో మనం కలుసుకుందాం. ఓకే? ఓకే. బాయ్. బాయ్. నేను అనుకున్న విధంగానే అందరికంటే గొప్పవాణ్ణి స్వయంవరంలో సెలెక్ట్ చేసుకున్నాను. దట్ ఈస్ సీత. రేఖలు మృదువుగా మెత్తగా మలయమారుతరాగల్లా ఉన్నాయమ్మా. మీలాంటి సంగీత సాముద్రిక నిపుణులు నా చేతిని పొగడారంటే అది నాకు గర్వకారణమే. నాకు ఒళ్ళు మంటే కారణం. ఏమయ్య శంకరయ్య, జాతకం చూస్తానని చెప్పి దాన్ని చెయ్యాలా పిసికేస్తావేటి? రేఖలు కొట్టొచ్చినట్టు కనిపించాలంటే ముందులా పిసకాలయ్యా. సరే చూసి ఆహా, మీ శృంగార రేఖ బంగారంలా మెరిసిపోతుందమ్మా. శృంగార రేఖ అలాంటి రేఖ చేతుల్లో ఉంటుంది నేను ఎక్కడ వినలేదే. అది నీ అజ్ఞానం. జ్యోత్సుల జోగేశ్వరరావు జాతక పుస్తకంలో దాని గురించి విపులంగా రాశారు. ఆయన ఎవరు? మా బాబాయ్. చూడండి. చూస్తాను. నీకు ధనరేఖ దివ్యంగా ఉందమ్మా. ఆయుష్య రేఖ అద్భుతం.
సంతానం ఎంత ఉందండి? ఇద్దరు నేర్చుకో. వాళ్ళు కూడా కవల్. జై విజయాన్ని నామకరణం అడ్వాన్స్ గా ఫిక్స్ చేసేసుకో. లేదా కాఫీ కాంబోజలాగా అన్నా కూడా బాగానే ఉంటుంది. చాలా సంతోషం అండి. సంతానం గురించి చెప్పిన మీకు నేనేమి ఇచ్చుకోగలను? నువ్వేమి ఇచ్చుకోనక్కర్లేదు. నా చెయ్యి కూడా చూశాక నేను ఇచ్చుకుని ఇద్దరు వాళ్ళని తీర్చుకుంటాను. నా చెయ్యి కూడా చూడవా. పుట్టుకుంటేనే తెలుస్తుంది ఇది నష్టజాతకం అని. రేఖలు చూసి చెప్పు. తన రేఖ దరిద్రంగా ఉంది, ఆయుష్ రేఖ అధ్వానంగా ఉంది, సంతాన రేఖ శూన్యం. దానికేమో ఇద్దరు సంతానం అన్నావు, నాకు సంతాన రేఖ లేదంటున్నావు. ఏమిటిది? ఏం లేదని చెప్పడం నా సరదా అనుకున్నావు ఏంటయ్యా? ఇక్కడ లేదు లేదని చెప్పాను, అక్కడ ఉంది ఉందని చెప్పాను. అది కదయ్యా, మేము ఇద్దరు మౌడు పెళ్ళాం. నాకు సంతాన రేఖ లేకుండా దానికి సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందో ఆవిడ చూసుకుంటుందయ్యా. అమ్మా సుందరమ్మ, నీవు జాతకం చెప్పినందుకు నాకు ఏదైనా ఇప్పించావంటే మరి నేను సెలవు తీసుకుంటానమ్మా. ఏమిటి ఇప్పించేది కాదు గుడ్డు, దిక్కుమాలి జాతకం చెప్పడం నువ్వు. ఏమండి ఎందుకు అరుస్తారు? పాపం ఆయన తప్పే ఉంది, ఉన్నట్టు చెప్పారు. శంకరం గారు ఇవంతా ఉంచండి. సుపుత్ర ప్రాప్తిరస్తమ్మా, వెళ్ళొస్తాను. నమస్కారం అండి. వెళ్ళిరా. అద్దె చుట్టు బాగానే ఉంది, కాకపోతే ఆ అమ్మాయి దగ్గరికి ఆటోలోనూ ట్యాక్సీలోనూ దిగితే బాగుండదే. ఏం చెయ్యాలి? బాబోయ్, ఖరీదైన కారుతో చంపాను. మనుషులు కూడా పడేసావా నాయన? సారీ బాబు, గాయలు ఎవరైనా దెబ్బలు ఎవరైనా తగిలాయా? పక్కటెముకలు, పత్తెకి నెక్కిలు, వాటి పొజిషన్లు తప్ప ఎవరైనా మీకేం అవలేదా? లేనాయనా కాలేదు నాయన, నా కాడే కుదుగా లేనాయనా. ఇప్పుడు బాగుంది. పట్టుకోండి, చేసుకోండి, ఏం పర్వాలేదు. నెమ్మది నెమ్మది ఇక్కడ కూర్చోండి. కూర్చుంటాను, అదే వాటర్ సీటు. అమ్మా అమ్మా, అలాగే. అయ్యో అయ్యో అమ్మా. సార్ ఈ మంచులు తాగండి సార్ ముందు. అబ్బో ఏమొద్దు సార్. ఏ హాస్పిటల్ అయినా తీసుకెళ్తాను, ఎంత బిల్ అయినా ఇచ్చుకుంటాను. సార్ దయచేసి నా మీద పోలీస్ కంప్లైంట్ మాత్రం పెట్టకండి సార్. అమ్మో పెట్టను కానీ ఒక సిగరెట్ ఇవ్వండి సార్. సిగరెట్ ఈ పెట్టి ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అబ్బా సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఏ హాస్పిటల్ మిమ్మల్ని తీసుకెళ్ళమంటారు, ఎంత తీసుకోమంటారు? అమ్మయ్యా ఇప్పుడే తగ్గుతున్నట్టుంది. హాస్పిటల్కి ఏమీ అక్కర్లేదు కానీ నెహ్రూ పార్క్ దగ్గర నన్ను దించండి. నేను కారు దిగి ఓ 4 సార్లు ఇటు అటు తిరిగి బోన్స్ అవి సెట్ చేసుకుంటాను. చాలా థ్యాంక్స్ సార్, మీ ఎంత మంచి వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు సార్. ఇక ముందు చూడరు కూడా సార్. నెహ్రూ పార్క్ పోనివ్వండి. అలాగే సార్, పోనివ్వండి. జై నెహ్రూ పార్క్. ఇదే సార్ నెహ్రూ పార్క్. సార్ ఇదిగా సార్, అబ్బేం తేలేదు, చెక్ ఏమైనా? ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో. అబ్బా మీరు నిజంగా మంచివాళ్ళు సార్. సార్ మీరు వచ్చేంత వరకు ఉండమంటారా? వచ్చిన దారిలో వెళ్ళిపో అంతే. ఓకే ఓకే. హాయ్. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చి 5 minutes అయింది. అవును మీ కారు పంపించారేటి? వెధవది ఈ కార్లలోనూ విమానాల్లోనూ తిరిగి బోరు కొట్టేసింది సీత. పైగా బెంజీలు టొయోటాలు, అసలు ఈ ఇంపోర్టెడ్ కార్లు అంటేనే చిరాగ్గా ఉంది. అందుకే డ్రైవర్ని కారు తీసుకుపోరా వెధవని పంపించేశారు. చూశాను, అతను మరీ దీనంగా దండం పెట్టి వెళ్ళటం. బట్ కార్ చాలా బాగుంది. బాగుంటే చెప్పు, ఇచ్చేస్తాను. మొన్న ఇలాగే ఓ ఫ్రెండ్ అడిగితే బెంచ్ కార్ ఇచ్చేసాను. ఈ సూజీ తెప్పించాను. ఈ వాంట్ దిస్ సూజీ? మై గాడ్, మీకు అసలు కార్లు అంటే లెక్కలేదనుకుంటారా? రైళ్ళు అన్నా కూడా నాకు లెక్కలేదనుకో. కమాన్, ఎక్కడికైనా బయటకు వెళ్దాం. ఓకే. కమాన్. సార్ ఏమిటయ్యా? నాకు ఏమిటయ్యా, నీకు ఒంట్లో బాలేదా? అబే లక్షణంగా ఉన్నానండి. సాయంకాలం కొంచెం అర్జెంట్ గా పనుంది, ఎర్లీగా బయటకు వెళ్ళిపోవడానికి పర్మిషన్. ఏమిటయ్యా కుర్రవాడివి, ఆఫీస్ టైంలో ఎర్లీగా బయటకు వెళ్ళాలంటున్నావు? ఏ అమ్మాయి మీద నాకు కనబడిందా? అబే కన్ను పడలేదు, కాలు పడలేదు సార్. మా స్నేహితుడు ఒకడు గోడ మీద ఉన్న సినిమా పోస్టర్లు చూస్తూ లారీని గుద్దేశాడండి. అరే అవునండి, చావు బ్రతుకులు ఆసుపత్రిలో చేరి ఆ సినిమా పేరు కలవరిస్తున్నాడంట. ఒకసారి వెళ్ళి చూడాలి. హలో హలో, ధనలక్ష్మి ఏజెన్సీస్. ఎస్ మేడం. ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారికి ఒకసారి ఇవ్వండి. 1 minute ప్లీజ్. సార్ మీకు ఫోన్. ఎస్ కోటేశ్వరరావు స్పీకింగ్. డాడీ నేను సీతను మాట్లాడుతున్నాను. ఇవాళ సాయంకాలం 5 గంటలకి మా ఫ్రెండ్ కోసం హోటల్ అట్లాంటిక్ వెళ్ళాలి. అందుకని కారు కావాలంటావమ్మా? మన చిన్న కారులో వెళ్తే ఇన్సల్ట్,
పెద్ద కార్ షెడ్ లో ఉంది కనుక ఎవరిదైనా ఫ్రెండ్ కార్లో వెళ్ళి డ్రాప్ అవుతాను, కానీ రావడానికి మాత్రం వేరే కార్ కావాలి. అలాగేనమ్మా, 6 గంటలకల్లా కారు నీకు అక్కడ ఉంటుంది. థ్యాంక్ యూ డాడీ. ఏమిటి సార్, ఎవరికైనా కార్ పంపించాలా? ఏమిటోనయ్యా, ఈ రోజుల్లో ఆడపిల్లల పద్ధతి మనకి ఏం అర్థం కావట్లేదు. చిన్నదో పెద్దదో కారు మనం అడ్జస్ట్ అవుతున్నామా, వాళ్ళు మాత్రం అడ్జస్ట్ కావటం లేదు. సరేనయ్యా, నీ ఫ్రెండ్ చూడడానికి పర్మిషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పనిలో పని ఆ ఫ్రెండ్ ని సినిమాలు చూడమని కానీ రోడ్డు మధ్యలో నిలబడి పోస్టర్స్ మాత్రం చూడవద్దని చెప్పు. మనం చెప్పక్కర్లేదండి, ఈ పాటికి వెదవకు బుద్ధి వచ్చే ఉంటుంది. ఆ. వస్తాను సార్. ఆ, డ్రైవర్, కార్ తీసుకెళ్ళిపో, లేకపోతే థ్యాంక్స్ చెప్పు. అలాగేనమ్మా. ఆంటీ ఆంటీ, ఈ హోటల్లో నేను బోల్డ్ తింటాను. కార్ దిగేవో లేదో అప్పుడే ఆరంభించావు నీ తిండి కూడా. పదా. హలో సీత, వెల్కమ్ వెల్కమ్. నీకోసం 10 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇదే లండన్ లో అయితే నిమిషానికి 100 పౌండ్లు విలువ ఉంది. అంటే 1000 పౌండ్లు వేస్ట్ చేసామన్నమాట. మందంతా ఫారెన్ పంచాలిటీ. ఐఎమ్ సారీ, సమయానికి మా కార్ లేకపోవడం వల్ల మా ఫ్రెండ్ కార్ లో రావాల్సి వచ్చింది. నాతో పాటు నా ఫ్రెండ్ తమ్ముడు బుజ్జి వస్తానంటే తీసుకొచ్చాను. అబ్బాయి అమ్మాయి ముచ్చటగా కలుసుకునేటప్పుడు మధ్యలో ఈ బుజ్జీలు బజ్జీలు ఎందుకండి? వస్తానంటే రావద్దనటం బాగుండదని తీసుకొచ్చాను. కమాన్ కమాన్. కమాన్. సాధారణంగా ఇలాంటి చిన్న చిన్న రెస్టారెంట్స్ రాను నేను. కాకపోతే ఇది మా చిన్ననాటి స్నేహితుడిది. వాడు ఫీల్ అవుతాడు రాకపోతే. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో మిస్టర్ జేమ్స్. సారీ సార్, నా పేరు జేమ్స్ కాదు. ఫేస్ చూస్తే అలా అనిపించింది. మీ పర్ఫెక్ట్ రాలేదా? ఈ పూట రాలేదు సార్. రాస్కెల్, వాడికి బద్ధకం మరీ ఎక్కువ. చిన్నప్పుడు ఇలాగే స్కూల్ కూడా వచ్చాడు కాదు, ఇప్పుడు బిజినెస్ కూడా సరిగ్గా చూసుకోవట్లేదు అనమాట. ఇట్స్ ఆల్ రైట్. మీ ఆర్డర్ ఏమిటి సార్? ఇలాంటి సాధారణమైన ఇండియన్ స్టఫ్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఓ స్పెషల్ టీ తెచ్చి Okay, పెట్టు. sir. వాట్ అబౌట్ యూ? యూ ఆర్డర్ సంథింగ్? మీరు టీ తీసుకునేవాళ్ళు, నేను మాత్రం తిండిపోతాను అనుకుంటున్నారా? నాకేం అక్కర్లేదు, టీ ఆర్డర్ చేయండి. అమ్మయ్యా, బ్రతికానరా దేవుడా. అసలే డబ్బులు తక్కువగా ఉన్నాయనుకుంటున్నాను. నీకేం కావాలి బుజ్జి? చిన్నపిల్లలు ఏం తింటారు? అతను కూడా టీ చూద్దాం. 3 టీ. నో అంకుల్, నేను బాగా తింటాను. హోటల్లో కనపడిందల్లా తింటే ఆరోగ్యం పాడైపోతుంది. పాడైతే డాక్టర్లు ఉన్నారుగా, నేను తినడం తింటాను. ఫోన్లేండి, తనకేం కావాలో ఆర్డర్ చేయండి. ఓకే. ఆర్డర్ చేయ బుజ్జి. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, తండూరి చికెన్, సరే. చైనీస్ నూడిల్స్, ఇంకా? జింజర్ ప్రాన్స్, ఇంకా? చికెన్ రోస్ట్, ఇంకా? అన్ని తింటా. ఊరికే తమాషా కట్టున్నాడు. తమాషా కాదండి, వీళ్ళింట్లో ఇతనే కొద్దిగా హెవీ వెయిట్. వాట్ మ్యాన్ సార్? అవన్నీ మీ హోటల్లో లేవనుకుంటాను. ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి సార్. ఇంకా ఏం కావాలి బాబు? మీ హోటల్లో ఉన్నవన్నీ వాడికే పెడితే మిగతా కస్టమర్స్ అందరికి ఏం చేస్తావు? చెప్పిన మట్టు పట్టరా వీళ్ళు. అంకుల్ అంకుల్, అన్ని తినేసి ఫుడ్డింగ్ తిని చివరిలో ఐస్ క్రీమ్ కూడా తింటా. స్పూన్లు, ప్లేట్లు, టేబుల్స్ తినవా? ఆరోగో, లేకపోతే అవి కూడా తింటా. కుర్రాడు భలే జోక్ చేస్తాడు. జోకులంటే గుర్తొచ్చింది, కేకులు కూడా తింటా. ఇంకేమన్నా అంటే ఇంకేం తింటానంటాడు. నువ్వు వెళ్ళవయ్యో. తెలివిగా టీతో మేనేజ్ చేద్దాం అనుకుంటే వీడొకడు నా ప్రాణానికి. వీడికే బిల్లు 200 అయ్యేటట్టుంది నా కర్మ. ఏమిటి కృష్ణ గారు ఆ? అలా ఆలోచిస్తున్నారు? అదే ఏం లేదు, ఒలింపిక్స్ లో తినడంలో పోటీ ఉంటే బెస్ట్ తిండిపోతే అవార్డు ఈ తిండిపోతే వస్తుంది.